ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వరుసగా వివాదాల్లో ఇరుక్కుంటూ ఉన్నారు. కేసులు వెంటాడుతూ ఉన్నాయి. కొంతమంది అరెస్ట్ కూడా అయ్యారు, కొంతమంది రిమాండ్ లో కూడా ఉన్న పరిస్థితి. ఇప్పటికే సీదిరి అప్పలరాజు వివాదంలో ఇరుక్కున్నారు, ఆయనపై కేసు నమోదైంది, రిమాండ్ లో కూడా ఉన్నారు. తమ్మినేని సీతారాం మీద కూడా కేసు నడుస్తోంది. అలాగే జోగి రమేష్ మీద ఒక కేసు నడుస్తోంది, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద. తాజాగా ఎమ్మెల్యే విరూపాక్షి మీద కేసు నమోదైంది. మాజీ ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి అండ్ ముస్తఫాలు అరెస్ట్ అయ్యారు. గుజరాత్ లో ముస్తఫాను అదుపులోకి తీసుకుని అక్కడ అరెస్ట్ చేశారు. అంటే ఇది కక్షపూరితము, లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోంది ప్రభుత్వము అంటూ వైసీపీ నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు. సతీష్ గారు, ఒకవైపు జగన్ జనాల్లో ఈ మధ్య తరచూ ఉంటూ ఉన్నారు. ఇవాళ దేవరాపల్లిలో పొగాకు రైతులకు సంఘీభావంగా కూడా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. మరోవైపు వైసీపీ నేతల మీద ఈ వరుస కేసులు, వాళ్ళంతా వివాదాల్లో ఇరుక్కోవడం, దీనిలో ఏదైనా కక్షపూరితం ఏమైనా కనిపిస్తోందా, లేకపోతే ఏ రకంగా చూడాలి దీన్ని? అంటే ఇప్పుడు అన్ని కక్షపూరితం అని అనలేము. ఇక్కడ రెండు రకాల ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొందరు టీడీపీ నేతలకు సంబంధించి కూడా కంటిన్యూగా అరెస్టులు అవ్వటము, అక్కడి నుంచి ఇక్కడికి తిప్పడం, ఇక్కడి నుంచి అక్కడికి తిప్పడం అనేవి అప్పుడు కూడా చోటు చేసుకున్నాయి. అచ్చెన్నాయుడు, కొల్లు రవి, ఇవన్నీ చాలా చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు ఎవరిని ఏమనాలి మనం? ఇప్పుడు ఏంటంటే ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రతిపక్షం పైన కన్ను ఉంటుంది. ఎందుకు? ప్రతిపక్షం అధికార పక్షంపై మాట్లాడుతుంటుంది కాబట్టి ఖచ్చితంగా ఒక కాన్సన్ట్రేషన్ అనేది ఉంటుంది. బట్ కాన్సన్ట్రేషన్ ఉండడం వేరు, ఇంటెన్షన్ గా కేసులు పెట్టడం వేరు. కానీ వీళ్ళు కేసులు పెట్టేటట్టుగా ఎదుటి కూడా అవకాశం కల్పించడం వేరు. అందుకు దీన్ని ఏంటంటే ఇది ఒక సెన్సిటివ్ థిన్నర్ లైన్ లోనే చూడాలి. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై ఎందుకు కేసు పెట్టారనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న వాదన. సీదిరి అప్పలరాజు తనయుడు ఒక రోడ్ యాక్సిడెంట్ చేశాడు, తెలుసో తెలియకో చేశాడు. బట్ రోడ్ యాక్సిడెంట్ జరిగింది, ఒక గొర్రెల కాపి చనిపోయాడు. అక్కడ సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం మాజీ మంత్రి చేశారనేది కొంత ప్రూఫ్ అయింది. ఎవరైతే మరణించారో ఆ కుటుంబాన్ని కొంత ఒక డైలాగ్ ద్వారా దాన్ని సమసిపోయే ప్రయత్నం చేశారు అన్నది కూడా వాళ్ళే, ఆ బాధిత కుటుంబం బయటకు మాట్లాడింది. మరి అలాంటప్పుడు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకి సంబంధించి ఇట్లా సాక్ష్యాలను తారుమారు చేశారన్న అంశాన్ని ప్రస్తావించడంలో తప్పే ఉంటుంది ఒకటి. అలాగే తమ్మినేని సీతారాం మీద ఇష్యూ వచ్చింది, ఆయన కొన్ని వివరణలు ఇచ్చుకున్నారు, అయిపోయింది. విరూపాక్షి ఘటనకు సంబంధించి కూడా మనం మాట్లాడాం. ఇక్కడ కొన్ని యాంగిల్స్ లో విరూపాక్ష వాదన కరెక్ట్ అనిపిస్తుంది, కొన్ని యాంగిల్స్ లో వాళ్ళ వాదన కరెక్ట్ అనిపిస్తుంది. అక్కడ కొంచెం పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారేమో ఆ సీన్ లో కొంత అనిపించింది. ఈ ముస్తఫా విషయంలో ఏంటంటే ఇది బ్లాక్మెయిల్ చేయడం. మాజీ ఎమ్మెల్యే ముస్తఫా విషయంలో ఈయన ఒక అంశంలో కొందరు బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేశాడన్న ఆరోపణలు ఈయనపై వచ్చాయి. ఐదవది ఏంటి? జోగి రమేష్ వ్యవహారం. జోగి రమేష్ మంత్రిగా ఉన్నప్పుడు చేసిన ఇష్యూస్ మీద వచ్చిందా? జోగి రమేష్ తన రాజకీయ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని వచ్చిందా? ఏమొచ్చింది? జోగి రమేష్ మీద వచ్చింది పూర్తిగా కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత పరమైన అంశం. స్వయాన కోడలు కొన్ని ఆరోపణలు చేసింది, వీళ్ళ మీద ఫిర్యాదులు చేసింది. అది అక్కడ జరిగిన పరిణామం. అయితే అందులోని జోగి రమేష్ పేరు తేవడం వెనక రాజకీయ దురుద్దేశం లేదా అంటే చెప్పలేం. ఎందుకంటే నిజంగా జోగి రమేష్ మా మామ కూడా నన్ను కొట్టాడు అని ఆమె ప్రస్తావించింది. మా మామ తమ్ముడు మా వాళ్ళు కూడా నన్ను కొట్టారని. ఇలాంటి కేసుల్లో ఏమవుతుందంటే జోగి రమేష్ కొట్టి ఉండొచ్చు, కొట్టి ఉండకపోవచ్చు, రేపు పొద్దున్న కోర్టులు తేలుస్తాయి, నేను దాని ఏం జడ్జిమెంట్ ఇవ్వట్లేదు. కానీ జోగి రమేష్ కొట్టకపోయినా ఇష్యూ అనేది ఐసెన్సిటివ్ కాబట్టి జోగి రమేష్ పేరు ప్రస్తావిస్తే దెన్ ఇట్ బికెమ్ ఏ బిగ్ ఇష్యూ కదా. ఎట్ ది సేమ్ టైం ఎంత జోగి రమేష్ పవర్ఫుల్ అయినా, మాజీ మంత్రి అయినా, జగన్మోహన్ రెడ్డికి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అయినా, ఇలాంటి ఇష్యూ దగ్గరకు వచ్చేసరికి ఎవరికైనా అది కొంచెం తలనొప్పి వ్యవహారమే, చాలా తలనొప్పి వ్యవహారం, చాలా డ్యామేజ్ అయ్యే వ్యవహారం. అందుకు ఇలాంటి వాటిలో కొన్ని ఆ వ్యూహాలు ఉండొచ్చు, కానీ ప్రతిదీ వ్యూహమే అని మనం అనలేము. ఎందుకంటే ఖచ్చితంగా ఏమో జోగి రమేష్ తప్పు కూడా చేసి ఉండొచ్చు అని రేపు పొద్దున్న తేలితే అప్పుడు మన వ్యాఖ్యకి ఏమర్థం ఉంటుంది? అందుకని పొలిటికల్ మోటివ్స్ ఉండొచ్చు, ఒక 30%, 40% ఉండొచ్చు. కానీ ఈ ఎపిసోడ్స్ లో మీరు ప్రస్తావించిన విరూపాక్షి కానీ, అలాగే సీదిరి అప్పలరాజు కానీ, తమ్మినేని కానీ, తర్వాత జోగి రమేష్, ఈ వ్యవహారాలన్నింటిలో కొంత అవకాశం దొరికినట్టుగా వ్యవహరించింది వీళ్ళే కదా. ఎస్, మీరు అన్నట్టుగా కూటమి వెయిట్ చేస్తోంది, టీడీపీ వెయిట్ చేస్తోంది. గతంలో వీళ్ళు సఫోకేషన్ గురి చేశారు, కక్షాదికి పాల్పడ్డారు కాబట్టి రెడ్ బుక్ ఉంది, నేను ఎవరిని వదలనని లోకేష్ కూడా అన్నారు. సరే, కొన్ని ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి అనుకుందాం. కానీ ఈ రోజు మీరు ప్రస్తావిస్తున్న అంశాల్లో అన్నిట్లో కూడా కొంత అవకాశం కల్పించేటట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా వ్యవహరించారు కదా.
అందుకు ఆ అవకాశం, అలాంటి అవకాశం వచ్చినప్పుడు ఎందుకు అధికారంలో ఉన్న పార్టీలు ఊరుకుంటాయి? ఆ నేపథ్యంలో జరుగుతున్న ఒక హై వోల్టేజ్ ఇష్యూ కరెక్ట్ గా వరుసగా నేతలు ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మిస్ అయిన జాలర్లని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఎవరైనా క్వశ్చన్ చేశారు? దేవరాపల్లిలో ఈరోజు పొగాకు రైతులను పరామర్శించడానికి వెళ్తున్నారు, వెళ్ళండి గుడ్. గుంటూరులో మిర్చి రైతుల దగ్గరికి వెళ్ళారు, వెల్కమ్ చేయాలి. అంటే ఏంటంటే ప్రజా సమస్యలపై ఆయన స్పందించే తీరుని ఎవరు దాన్ని తప్పు పట్టట్లేదు, ఆయన బాధ్యత, ఆయన చేస్తున్నారు. కానీ ఏంటంటే అట్ ది సేమ్ టైం నేతలు వ్యవహరిస్తున్న తీరు, నేతల వల్ల వస్తున్న ఈ పరిణామాలన్నీ కొంత పార్టీని ఇబ్బంది పెట్టేవే. ఇబ్బంది పెట్టే వ్యవహారమైనా మరి పార్టీ నేతలు వ్యవహరించింది పూర్తిగా కరెక్టే, వాళ్ళు వ్యవహరించింది కరెక్ట్ కాదు, పార్టీ నేతలు గుడ్ అని మనం కండక్ట్ సర్టిఫికేట్ ఇవ్వలేం కదా. ఈ కొరస కంటిన్యూగా ఎపిసోడ్స్ చూస్తున్నాం. నేను చెప్పా 1-2 ఇన్సిడెంట్ లో కొంత పొలిటికల్ మోటివ్ ఉండొచ్చు, కానీ మిగతా 3-4 ఇన్సిడెంట్స్ లో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తప్పు చేయడం వల్ల జరిగిన పరిణామం ఆటోమేటిక్ గా అది రాజకీయంగా వీళ్ళకి అస్త్రంగా మారే అవకాశం పొలిటికల్ గా ఎప్పుడు జరిగేదే. అందుకంటే ఇది పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు అని అనలేము. 1-2 ఇష్యూస్ లో కొంత మోటివ్ కనిపిస్తున్నప్పటికీ మిగతా ఇష్యూస్ లో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వాళ్ళు జోక్యం అనేది ఉంది, వాళ్ళు చేసిన తప్పిదాలు కొంత కనిపిస్తున్నాయి, వాళ్ళపై వస్తున్న ఆరోపణలు రేపు నిజమైతే మనం ఏం సమాధానం చెప్పలేని పరిస్థితి.